నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. జగన్ ఆస్తులు, ఆదాయాలు 10 ఏళ్లలో 700 కోట్లు. ఆ సీక్రెట్ మాకు చెప్పు గురు అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఆస్తులు, ఆదాయాలకి సంబంధించిన వివరాలతో ఈ వీడియో చేయబోతున్నాను అని చెప్పేసి మీకు అర్థమై ఉంటుంది. అయితే దాని కింద ఆ సీక్రెట్ మాకు చెప్పు గురు అని చెప్పేసి ఎందుకు పెట్టాను అనంటే, మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి సీఎంగా ఉన్న దగ్గర నుంచి ఎంత సంపాదించారు, ఎలా సంపాదించారు, ఆ ఆస్తులంతా కూడా ఎలా పెరుగుతూ వెళ్ళాయి, ఆయన బిజినెస్లంతా కూడా ఎలా పెరుగుతూ వెళ్ళాయి, ఈ సీక్రెట్ కనుక బయటకు చెప్తే మరి చాలామంది ఔత్సాహికులు మరి బిజినెస్లోకి వెళ్ళి ఒక కోటీశ్వరుడి స్థాయికి వెళ్ళాలి అనుకుంటూ ఉంటారు కదా, వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది. అందుకని ఆ సీక్రెట్ కూడా చెప్పమని అడుగుతున్నట్టుగా నేను థంబ్నెయిల్లో పెట్టాను. ఎందుకంటే చాలామంది కూడా ఇదే ఆలోచనలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎలా ఎదిగాడు, చూస్తూ ఉండగానే ఆయన ఆస్తులన్నీ కూడా కోటాను కోట్లకి ఎలా ఎదిగాయి, ఆయన ఆస్తుల విలువలు ఎలా పెరిగాయి, ఆయన బిజినెస్లు ఎలా పెంచుకుంటూ వెళ్ళారు, ఈ సీక్రెట్ తెలుసుకోవాలి అని చెప్పేసి చాలామంది ట్రై చేస్తూ ఉన్నారు. సో మరి అందుకనే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా చెప్తారో లేదో తెలియాలి. మరి అసలు వివరాల్లోకి వెళదాం. జగన్మోహన్ రెడ్డి ఆస్తులకి సంబంధించి ఇప్పుడు వివాదమే నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి చెల్లి వైఎస్ షర్మిల తనకి జగన్మోహన్ రెడ్డి ఆస్తి పంపకాలు సరిగా చేయలేదని చెప్పేసి మండిపడుతున్నారు. తనకి తన పిల్లలకి అన్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి అని బాధపడుతున్నారు. అసలు అన్న అనే పదానికే నువ్వు కళంకం తెచ్చావు అని చెప్పేసి కూడా ఆవిడ మండిపడ్డారు. అయితే ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులంతా కూడా షర్మిలని దుయ్యబట్టారు. నువ్వు ఎంత ఆస్తులు పంచిచ్చినా కానీ, జగన్మోహన్ రెడ్డి నీకు న్యాయంగా రావాల్సిన ఆస్తులన్నీ పంచిచ్చినా కానీ నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, ఇది తప్పు, అసలు నువ్వు చంద్రబాబు చేతిలో కీలుబొమ్మ అయిపోయావు అని చెప్పేసి కూడా తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబుని కూడా దీంట్లోకి లాగి షర్మిలను విమర్శించారు. తీరా చూస్తే ఇక్కడ మరి వైఎస్ విజయలక్ష్మి ఆ ఇంటి పెద్ద, మరి ఆవిడ స్పందించాల్సిన టైం వచ్చింది. ఆవిడ కూడా స్పందించింది. ఆవిడేమంది, జగన్మోహన్ రెడ్డి సరిగా ఆస్తులు పంచలేదు, అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉండగా సంపాదించిన ఉమ్మడి ఆస్తులు ఇవన్నీ అని చెప్పేసి చెప్పకుండానే చెప్పేశారు ఆవిడ. సో మరి కాబట్టి ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉండగా సంపాదించిన ఆస్తులేంటి, అసలు జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ ముఖ్యమంత్రి కాకముందు ఉన్న ఆస్తులు ఎంత అని ఒక్కసారి మనం డీటెయిల్స్లోకి వెళితే కనుక, వైఎస్ రాజశేఖర రెడ్డి ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అయింది 2004లో. 2004 కన్నా ముందు జగన్మోహన్ రెడ్డి ఆస్తులు కేవలం లక్షల్లోనే. కానీ 2004లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి 2009 వరకు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి సుమారుగా 70 కోట్లకు పైగా ఆస్తులు సంపాదించాడు. ఇది అఫిడవిట్లో పెట్టిందే, నేనేం కొత్తగా చెప్తుంది కాదు, ఊహించి చెప్తుంది కాదు. అఫిడవిట్లో పెట్టిన సమాచారమే ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది. ఆ తర్వాత 2009 నుంచి 2014 మధ్య చూసుకుంటే 300 కోట్లకు పైగా ఆ ఆస్తులు దాటాయి. ఇక 2014 నుంచి 2024 మధ్య అంటే ఈ 10 ఏళ్లలో చూసుకుంటే ఆ ఆస్తులు 700 కోట్లకు పైగా వెళ్ళాయి. ఎలా వెళ్ళాయి, ఈ సీక్రెట్ ఏంటి, ఈ బిజినెస్ సీక్రెట్ చెప్తే అందరూ కూడా దాన్ని ఫాలో అవుతారు. ఏపీలో చాలామంది ఔత్సాహిక వ్యాపారవేత్తలు ఉన్నారు కదా, వాళ్ళంతా కోటీశ్వరులై కోట్లకు పడగలెత్తుతారు కదా అని చెప్పేసి అంతా మాట్లాడుకుంటున్నారు. అయితే ఒక్కసారి మనం రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉండగా జగన్మోహన్ రెడ్డి ఏం ఆస్తులు సంపాదించుకున్నారనేది ఒకసారి చూద్దాం. ఇదిగోండి, భారతీ సిమెంట్స్ ఆయన అధికారంలో ఉండగానే పెట్టింది. అలాగే యలహంక ప్యాలెస్, ఇది కూడా జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా సంపాదించిన ఆస్తే. అలాగే లోటస్ పాండ్ అంటే ఇక్కడ హైదరాబాద్లో ఉండే ఒక పెద్ద భవంతి. సో ఇది కూడా రాజశేఖర రెడ్డి ఉండగా నిర్మించిందే. అలాగే సాక్షి న్యూస్ పేపరు, సాక్షి ఛానల్, ఇవి కూడా రాజశేఖర రెడ్డి ఉండగా సంపాదించిన ఆస్తులే. ఇవి కాకుండా ఇంకా చాలా చోట్ల కొన్ని ల్యాండ్స్, అలాగే కొన్ని కంపెనీల్ని ఇన్వెస్ట్ చేసి వాటికి క్విడ్ ప్రోకో మనీ లాండరింగ్ ద్వారా డబ్బులు సంపాదించి ఆ డబ్బుని పెట్టుబడిగా పెట్టారు అని చెప్పేసి కూడా టాక్ ఉంది. సో ఇవన్నీ ఎలా సంపాదించారంటే రాజశేఖర రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకునే జగన్మోహన్ రెడ్డి సంపాదించారని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు. మరి దీన్ని ఎలా ప్రూవ్ చేయాలంటే, దానికి ప్రూవ్ చేయడానికి సిబిఐ అలాగే ఈడీ ఇవన్నీ కేసులు కూడా ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నాయి. కానీ ఇప్పుడు విషయం ఏంటి అని అంటే, షర్మిల ఇక్కడ ఒక మాట మాట్లాడుతున్నారు. అసలు రాజశేఖర రెడ్డి ఉండగా సంపాదించిన ఆస్తులే ఇవన్నీ, మరి దాంట్లో నాకు కూడా వాటా ఉంటుంది, ఆ రోజు డాడీ చెప్పింది అదే కదా అని చెప్పేసి అంటున్నారు. కానీ చాలామంది ఏమంటారు, వైసీపీ వాళ్ళంతా కూడా ఇదంతా జగన్మోహన్ రెడ్డి స్వయంగా సంపాదించుకున్నది, దీంట్లో షర్మిలకు ఎటువంటి వాటా రాదు, జగన్మోహన్ రెడ్డి ఆస్తులు భారతిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి కష్టార్జితం అని చెప్పేసి చెప్తూ ఉంటారు.
మరి కష్టార్జితమైతే వాటిల్లో ఏవైతే ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు ఉన్నాయో వాటిల్లో రాజశేఖర్ రెడ్డి పేరు ఎందుకు వెళ్ళింది? కేవలం జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి కష్టార్జితమైతే దీంట్లో రాజశేఖర్ రెడ్డి పేరు ఎందుకు వచ్చింది? చాలా కేసులు, ఈడీ కేసులు అలాగే సిబిఐ కేసుల్లో రాజశేఖర్ రెడ్డి పేరు కూడా వచ్చిందని మనం విన్నాం. స్వయంగా షర్మిలనే చెప్పింది. రాజశేఖర్ రెడ్డి పేరుని దాంట్లో ఇంప్లీట్ చేసింది పొన్నవోలు సుధాకర్ రెడ్డి. ఆయన పదే పదే కేసులు వేసి రాజశేఖర్ రెడ్డి పేరును కూడా ఆ కేసుల్లో ఇంక్లూడ్ అయ్యేలాగా చేశారు అని చెప్పేసి షర్మిల ఒకసారి హాట్ కామెంట్స్ చేసింది. మరి ఒకవేళ రాజశేఖర్ రెడ్డి పేరు గనక దాంట్లో ఉంటే మరి ఆస్తులు కూడా సమానంగా వెళ్ళాలి కదా, ఎందుకంటే ఉమ్మడి ఆస్తి అవుతుంది. అప్పుడు అది ఉమ్మడి ఆస్తి అంటే తండ్రి ఆస్తిలో కూతురికి కూడా సమాన హక్కు ఉంటుంది అని కదా అర్థం. ఎప్పుడో 1983లో నందమూరి తారక రామారావు సీఎం అవ్వడానికి ముందే కదా ఆ మాట చెప్పారు, ఆడపిల్లలకి ఆస్తిలో సమాన హక్కు వాటా కల్పిస్తాను నేను సీఎం అయితే అని చెప్పేసి. సో మరి దాన్ని బట్టి చూస్తే ఆ చట్ట ప్రకారం చూస్తే షర్మిలకి సమానంగా వాటా రావాలి, కానీ ఇవ్వటం లేదు అని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుతున్నారు. మరి ఏది నిజం ఏది అబద్ధం? అసలు జగన్మోహన్ రెడ్డి ఈ ఆస్తులన్నీ ఎలా సంపాదించారు? 2004లో రాజశేఖర రెడ్డి సీఎం అవ్వడానికి ముందు వాళ్ళకున్నది కేవలం మైనింగ్ వ్యాపారం ఒకటే, మైకా మైనింగో ఏదో అంటూ ఉంటారు. సో ఆ తరువాతనే ఈ ఆస్తులన్నీ ఒక్కొక్కటిగా వ్యాపారాలన్నీ కూడా వృద్ధి చెందుతూ సంపాదన అంతా కూడా పెరుగుతూ వచ్చింది. ఒకవేళ అనుకుంటే కూడా అంటే అప్పట్లో సంపాదించింది చాలా తక్కువ కదా, కేవలం ల్యాండ్స్ కొన్నారు కదా, ఆ ల్యాండ్స్ చాలా తక్కువ రేటు కదా అంటే మరి అప్పుడు తక్కువ రేటుకి కొన్న ల్యాండ్సే ఇప్పుడు చాలా ఎక్కువ రేటు కూడా ఉన్నాయి కదా. మరి వేల కోట్ల ఆస్తులు పెరిగాయి అని అంటే, వందల కోట్ల ఆస్తులు పెరిగాయంటే ఆనాడు కొన్న భూముల రేట్లు ఇప్పుడు మార్కెట్ విలువ ప్రకారం చాలా వందల కోట్లు వేల కోట్లు ఉన్నాయి కదా. సో మరి అప్పుడు కొన్న ఆస్తులే కదా ఇప్పుడు కూడా పెరుగుతూ వస్తుంది. సో దీన్ని బట్టి షర్మిలకి వాటా ఇవ్వాలంటారా, ఇవ్వక్కర్లేదంటారా? వైఎస్ విజయలక్ష్మి జగన్మోహన్ రెడ్డి అంటే తన కొడుకు జగన్మోహన్ రెడ్డి తన మనవడికి మనవరాలికి అంటే షర్మిల కూతురికి కొడుక్కి అన్యాయం చేస్తున్నాడు అని చెప్పేసి లెటర్లో క్లియర్ కట్గా రాసిన మాట వాస్తవం అంటారా కాదంటారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.